హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఓకే, నేను ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. అలాగే ఐఎమ్ నాట్ ఏ సేబీ రిజిస్టర్. ఓకే, మీరు ఏ స్టాక్ నేను బై చేసే ముందు మీ అడ్వైజర్ సలహా తీసుకోండి, లేకుంటే మీకే మీరు రీసెర్చ్ చేసి బై చేయడం మంచిది. ఓకే, చూస్తాం కదా. కంపెనీ పేరు వచ్చేసి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. దీన్ని 1926లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్ బిజినెస్ అనమాట. ఓకే, కోర్ బిజినెస్ అయితే ఇది రోడ్ చూస్తున్నాం కదా, డ్యామ్స్, టన్నెల్, బ్రిడ్జ్, హైడ్రో, న్యూక్లియర్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, ఎక్స్ప్రెస్ వే అండ్ రోడ్స్ అనేది భారీ ప్రాజెక్ట్ చేసిన కంపెనీ ఇది ఇండియాలో. ఓకే, ఇప్పుడు మనము కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏమిటిది, ప్రస్తుతం కంపెనీ పరిస్థితి ఏమిటి, ఈ రిస్క్లో ఈ సేల్లో రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, దాని గురించి మొత్తం మనం కంప్లీట్గా చూద్దాం. ఓకే, ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఓకే, బిజినెస్ సెగ్మెంట్ చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్లో 47%, అలాగే హైడ్రో 26%, వాటర్ 22%, న్యూక్లియర్ 5% అనేది దీంట్లో మనం రెవెన్యూ రావడం జరుగుతుంది. అలాగే జియోగ్రఫీ వైజ్ మనం చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్లో 31%, మహారాష్ట్ర 18%, గుజరాత్ 15%, మణిపూర్ 13%, తమిళనాడు 11%, అదర్ అనేది 12% ఇది సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్, ఇంకా ఏమన్నా చూసినట్టే గవర్నమెంట్ ఉంది కదా. ఓకే, గవర్నమెంట్ పిఎస్యు పబ్లిక్ సర్వీస్ అండర్ టేకింగ్ ఉంది, ప్రాజెక్ట్ ఉంది, వాటి అన్నిటి అది ఈ కంపెనీ ఆధారపడి ఉంది దీని మీద. ఓకే, ఇంకా ఇక్కడ మనం చాలామంది డౌట్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చాలామంది డౌట్ ఉంటుంది, ఇంత పెద్ద కంపెనీ షేర్ ఎందుకు తక్కువ ఉంది అని. ఓకే, ఇంత పాతది, అందులో ఇండియాలో చాలా పాతది కంపెనీ అనమాట ఇది. ఓకే, ఎందుకంటే చూడండి చెప్తా. ఒకటి, ఓకే, డెప్త్ చూసినా, డెప్త్ ఇది అనేది ఇది 0 అవ్వట్లేదు, అది ప్రాబ్లం ఉంది. ఓకే, తర్వాత గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ ఆర్డర్ వస్తాయి కదా, దాని అంటే పేమెంట్ డీల్ అవుతుంది అనమాట. గవర్నమెంట్ ఏంటంటే మొత్తం ఒకేసారి ఇవ్వదు కదా, నిదానంగా కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వస్తుంది అనమాట లాస్ట్ వరకు. ఇంకోటి అంటే క్యాష్ ఫ్లో. ఓకే, క్యాష్ ఫ్లో అనేది కంపెనీకి లేదు. ఓకే, అట్లా అన్నమాట. మళ్ళీ లీగల్ ఇష్యూస్ అనేవి ఇవి కూడా ఉన్నాయి. ఓకే, ఒక టైంలో కంపెనీ డబ్బులు రావడం ఆలస్యం అవుతుంది. ప్రాజెక్టు మనము క్లోజ్ చేసి వాళ్ళకు ఇస్తాం కదా, అట్లా కంపెనీ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ కంపెనీ నుంచే డబ్బులు రావడం ఆలస్యం అవుతుంది, కానీ ఖర్చులు మాత్రం రెగ్యులర్ ఉంటాయి. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి దీంతో ఏమైంది, షేర్ ప్రైస్ డౌన్ అవుతుంది. ఇక్కడ రిటైల్ ఇన్వెస్టర్ ఏమవుతున్నారు, ఎగ్జిట్ అవుతున్నారు, అది భయపడుతున్నారు అన్నమాట ఈ హెచ్సి స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే, కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడే మొదలైంది కంపెనీలో. చూడండి చూస్తున్నాం కదా, చూడండి రిజర్వ్ చూసినట్టయితే ఇక్కడ రిజర్వ్ చూస్తున్నారా, రిజర్వ్ చూడండి లాస్ట్ 6 నుంచి 7 ఇయర్స్లో రిజర్వ్ కూడా మైనస్లోకి వెళ్ళడం జరిగింది. ఓకే, కానీ ప్రజెంట్ మార్చి 2024లో మనకు రిజల్ట్స్ వల్ల ఇయర్లీ రిజల్ట్స్ వల్ల చూడండి 724, 910 సెప్టెంబర్ క్వార్టర్ ఇక్కడ మనకు మంచి రిజర్వ్ కూడా ప్లస్లోకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, కానీ అలాగే బోరింగ్ చూసినట్లయితే ఇక్కడ, ఓకే, బోరింగ్ చూడండి ఎట్లా పెరిగిపోయినాయో. కానీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనం ఇక్కడ బోరింగ్ కూడా ఇది డిక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అందుకే ఎప్పుడైంది ఇంకా ఇది బాగా డెప్త్ మీద రిడ్యూషన్ చేయడానికి ఫోకస్ పెరుగుతుంది అనమాట. అలాగే న్యూ ఆర్డర్స్ కూడా రావడం మొదలయ్యేది కంపెనీకి. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వచ్చే బడ్జెట్ కూడా ఏం చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ ఉండడం జరుగుతుంది. ఓకే, స్పెండింగ్ బాగా పెంచుతుంది అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్కు నెక్స్ట్ బడ్జెట్లో కూడా. అందుకే దీనికి కూడా ఆర్డర్ వచ్చే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, షేర్ హోల్డింగ్ చూసినట్లయితే 1670 నుంచి 1681% ఇక్కడ ఇంక్రీజ్ ఉంది. అలాగే ఎఫ్ఐఐ ఫారెన్ ఇన్వెస్టర్స్ చూసినట్లయితే 10.41, 948 నుంచి
10.41% ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ డిఐఎస్ఎస్ అంటే కొంచెం నిరాశపరిచారని చెప్పొచ్చు. ఓకే, ఇంకా మనము ఇక్కడ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ చూసినట్లయితే 5,268 CR ఉండడం జరిగింది. ఓకే, రిజర్వ్ 910 CR ఉంది. అలాగే కంపెనీ లైబిలిటీ కూడా మనం చూసుకుంటే 212 CR ఉంది. ఓకే, అలాగే మనము వీక్ హైలో చూసుకుంటే 16 లో 31.5 హైలో ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి 4.7 అంటే చాలా 5 టైమ్ బుక్ వాల్యూ అంటే 5 టైమ్ కరెంట్ వాల్యూ అనేది ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇంకేంటంటే ఇది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఈ సెక్టర్లో. అలాగే మీరు ఎవరు దీనిలో హై రిస్క్ హై రివార్డ్ ఉంటుంది. అందుకే ఎవరంటే లాంగ్ టర్మ్లో ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు బెటర్ అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా వచ్చే బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి మంచి బూస్ట్ ఇవ్వడం జరుగుతుంది కదా. రిస్క్ ఉంది కానీ రివార్డ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది కంపెనీలో. అలాగే ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్స్ అడ్వైజర్ని సంప్రదించండి, ప్రాపర్ రీసెర్చ్ చేయండి. ఓకే, ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ కాదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.